వైజాగ్లో ఒక ఇంటర్ విద్యార్థిని టీచర్ని చెప్పుతో కొట్టిందనమాట. అంటే ఆ టీచర్ ఫోన్ వాడుతుంటే ఫోన్ లాగేసుకున్నారని చెప్పుతో కొట్టింది. ఈ దుర్ఘటనపై మీ ఒపీనియన్ ఏంటి? చెప్పుతో కొట్టడం అనేది ఎంతవరకు సబబు కాదు. ఎందుకంటే గౌరవనీయుల టీచర్ ఆమె, పాఠాలు చెప్పే టీచర్ ఆమె. నీకు ఏదైనా ఉంటే ఆ పైన ఉన్న అధికారికి కంప్లీట్ ఇవ్వు. ఆమెకు చెప్పి ఆమెను డిస్మిస్ చేయించేసి తీసేసే. నీకు కొట్టే అధికారం ఎక్కడిది? చెప్పుతో కొట్టే అధికారం నేను చూసి ఇంకోరు నేర్చుకుంటారు. ఇప్పుడు స్టూడెంట్లు టీచర్ని గౌరవించినట్టు. నువ్వు సెల్లులో ఆమె డ్యూటీ ఆమె చేస్తుంది, ఆమె వృత్తి ఆమె చేస్తుంది. ఏమని క్లాస్ రూమ్లోకి వచ్చి నీ ఇంటికి వచ్చి చెప్పలే కదా, చెప్పట్లే కదా. క్లాస్ రూమ్లోకి వచ్చి లెసన్ చెప్తుంది, ఆమె సబ్జెక్ట్ చెప్తుంది. సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, కానీ సెల్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఇంట్లో కూర్చో. ఎందుకు నీకెందుకు? ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో లేకపోతే టిక్టాక్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకో. అప్పుడు టీచర్ని డిస్టర్బ్ చేయదు కదా. టీచర్ డ్యూటీ టీచర్ చేసినప్పుడు ఆమె డ్యూటీ ఆమె చేయనియాల. చెప్పుతో కొట్టే అధికారం మేము ఖండిస్తున్నాం. దీన్ని చెప్పుతో కొట్టకూడదు. లేదంటే పైన ఉన్న ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేయండి, లేదా పేరెంట్స్ని పిలిపించండి. నువ్వెవరు కొట్టడానికి? అంటే మనం ఒకప్పుడు చూసుకున్నట్లయితే టీచర్స్ మీద భయం భక్తి కాకపోయినా అట్లీస్ట్ గౌరవం ఉండేది, ఒక టీచర్ అనే గౌరవం. అదే ఇప్పుడు చూసుకుంటే అంటే దేనిలో లోపమంటారు? అంటే ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. దేనిలో లోపమంటారు? వ్యవస్థలో లోపమా లేకపోతే ఏంటి? సార్, మనుషులు మారలేదు, కాలం మారింది. ఆన్లైన్ ప్రమోషన్స్ మారినాయి, మనుషులు మారలేదు. కాలం మారింది, సమాజం మారింది, కల్చర్ మారింది. ఒకటి చెప్తా చూడండి సార్, ఎప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చినాయో ఒకటి మంచి, రెండు చెడు. కానీ జనాలు ఎక్కువ శాతం చెడుకే ఉపయోగిస్తున్నారు తప్ప మంచిగా ఉపయోగించట్లేదు సెల్ ఫోన్ని. ఇప్పుడు చూడవలసిందే చూడాలి, చూడని దాని గురించి చూడకూడదు. 24 గంటలు క్లాస్ రూమ్లలో సెల్లు చూడాల్సిన అవసరం ఏముందండి? మాట చెప్తాను, నీకు తీరుబాటు దొరికినప్పుడు సెల్లు చూడాలి. కానీ నీకు 24 గంటలు సెల్ మీద కాన్సన్ట్రేట్ పెడితే నువ్వు లెసన్ మీద కాన్సన్ట్రేట్ ఏమి ఎక్కుతుంది నీకు? కాబట్టి సమాజం మనుషులు మారలేదు సార్, సమాజం మారింది, కల్చర్ మారింది. టీచరు, గురువు, పాటలు చెప్పే గురువు ఆమె డ్యూటీ, ఆమె వృత్తి అది. ఇప్పుడు మీ వృత్తి మీరు చేస్తున్నారు కదండి. పక్కన ఉన్న దాంట్లో మీరేమన్నా మా ఇంటికి రావట్లేదు కదా. మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా. నీ కాలేజీలో, నీ క్లాస్ రూమ్లో నువ్వు చెప్తున్నావు పాఠాలు. కాబట్టి నీకు నీకు బ్యాడ్ వర్డ్స్ కానీ టీచర్ కించపరిచినట్టు కానీ మాట్లాడినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? నెక్స్ట్ మినిటే నువ్వు క్లాస్ రూమ్ నుంచి వెళ్ళిపోయేసి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇచ్చేసి ఆమెను డిస్మిస్ చేయడమా, యాక్షన్ తీసుకోవడమో చేయాలి. ఇది కరెక్ట్ కాదని మేము అంటే మెయిన్లీ మన దేశంలో చూసుకుంటే ఈ చదువు అనేది దైవంగా భావిస్తారు, కానీ జరిగేమో ఇలాంటి. మన అమెరికాలో చూసుకుంటే వాళ్ళు చదువులా చూస్తారు. మనం ఏమనుకుంటాం అంటే అమెరికాలో స్టూడెంట్స్ అందరూ డ్రగ్స్, పబ్స్, ఇలా లేట్ నైట్స్ అనుకుంటాం, కానీ వాళ్ళు చదివే టైంలో చదువుతారు. కానీ చదువుని దైవంగా భావించే మన దేశంలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సార్, అమెరికా కల్చర్కి మన కల్చర్కి ఎంత తేడా ఉందో మీకు కూడా తెలుసు, అవునా కదా? అక్కడ మనుషులకి మన మనుషులకి చాలా తేడా ఉంది. అప్డేట్ వర్షన్ అక్కడ ఉంది, ఇక్కడ అప్డేట్ వర్షన్ లేదు. ఇక్కడ వెళ్తూ ముఖం మీద పక్కన ఊసిపోతాడు, అక్కడ ఉయ్యాలంటే ఆలోచిస్తారు. దానికి దీనికి తేడా ఉందా లేదా? అంటే ఎందువల్ల అమెరికానే అప్డేట్ కావాలి, హైదరాబాద్ ఇది మన భారతదేశం ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు కాకూడదు? అంటే ప్రభుత్వాలు సరిగా లేవా, లేకపోతే మనుషులు మారట్లేదా, లేకపోతే చెప్పేవాళ్ళు లేరా, గైడెన్స్ లేరా? అక్కడ ప్రెసిడెంట్ కానీ అక్కడ కల్చర్ కానీ ఎందుకు మారుతుంది, ఎక్కడ అప్డేట్ అవుతుంది, దాన్ని కూడా చూసి ఇప్పుడు 50 years ముందు దుబాయ్ అప్డేట్ ఉంది, మరి ఇది ఎందుకు కాలేదు, ఇది ఎందుకు కాకూడదని నేను అడుగుతున్నాను. అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండాలని వీళ్ళు ఆలోచించుకున్నారు. పోతూ ఊస్తాడు. దుబాయ్లో ఊస్తారా? కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి లేవా? మరి వాళ్ళు ఊయడానికి ముందు వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే ఆ ప్రభుత్వం అలా మార్చింది, అలా కల్చర్ చేసింది. ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ షిట్లు పెడితే అన్నీ మారుతాయి, అందరూ బాగుంటారు. కొన్ని చోట్ల స్టూడెంట్సే మంచోళ్ళు, ఉపాధ్యాయులు చెడ్డోళ్ళని నేను అనను. ఉపాధ్యాయులు కూడా కీచకులు ఉన్నారు, పాడు చేసిన అమ్మాయిలు కూడా అసభ్యంకరంగా మాట్లాడిన ఉన్నారు. కానీ కల్చర్ మారాలి, మనుషులు మారరు, కల్చర్ మారాలి, మనం చేసే బిహేవియర్ మారాలి, మన నడవడికలు మారాలి. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి పిల్లలు కూడా ఉంటారండి. ఇప్పుడు పద్ధతిలో ఉండాలి. తల్లిదండ్రుల భయం ఉందనుకో, ఇక్కడ కూడా అదే నడవడికలు ఉంటాయి. అక్కడ కేర్లెస్గా తల్లిదండ్రులు వదిలేయడం వల్ల పిల్లలు ఏం చేస్తారంటే పాడైపోతున్నారు. సెల్ ఫోన్ ఎందుకు ఇచ్చారు? లేడీస్కి ఎందుకు ఇస్తున్నారు? మీ లొకేషన్ ఎక్కడున్నా చేరవేయడానికి, మీరు ఎక్కడున్నా సమాచారం అందించడానికి, భయంతో తల్లిదండ్రులు మీరు ఇంటికి జాగ్రత్త రావడానికి మీకు సెల్ ఫోన్లు ఇస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, తొక్కతుండే చండాలమైన దానిలో యూజ్ చేసుకుంటా కల్చర్ని పాడు చేసుకుంటూ పోతున్నారు. కల్చర్ మారాలి సార్, కల్చర్ మారాలి. మనుషులు కాదు, కల్చర్ మారాలి. ప్రభుత్వాలు మార్చాలి. కొన్ని దాంట్లో ఇప్పుడు స్ట్రిక్ట్లు పెట్టండి, ఇంత లిమిట్లోనే సెల్ వాడాలని చెప్పి పెట్టండి. చాలామంది పిచ్చోళ్ళు అయిపోతారు, జనాలు తిరుగుతారు రోడ్ల మీద. ఆలోచించండి, ఇంత టైం వరకు సెల్ వాడాలి, ఆఫీస్ టైంలో సెల్ వాడకూడదు, లంచ్ టైంలో వాడాలని పెట్టండి, ఆఫీస్కి టైమింగ్స్ పెట్టండి. జనాలు స్ట్రైకులు చేస్తారు, ధర్నాలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ లోకమంతా దాంట్లో ఉంది. చాలామంది పట్టుకోలేరు.
కొన్ని ప్రభుత్వం ఏం చేయాలంటే ఆఫీస్ టైమింగ్స్లలో ఆఫ్టర్ లంచ్ టైంలోనే సెల్ యూజ్ చేయాలి, మిగతా టైంలో సెల్ యూజ్ చేస్తే జరిమానా ఇస్తామని చెప్పండి ప్రభుత్వం. ఎంతమంది ఎన్ని విధాలుగా బాధపడతారో మీరే మీ మనసుకు ఆలోచించండి. స్టూడెంట్స్లో కూడా కాలేజ్ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు సెల్లులు తీసుకెళ్ళకూడదు, అవుట్ అయ్యేటప్పుడు సెల్లులు తీసుకెళ్ళాలని చెప్పేసి పెట్టమని చెప్పండి. స్టూడెంట్స్ ధర్నాలు చేసుకుంటారు, వాళ్ళ లోకాలు అదే. కాబట్టి కొంచెం కల్చర్ మారితే మనం కూడా మారాలి. వాళ్ళు దాంతోపాటు మారితే అందరూ బాగుంటారు, సమాజం బాగుంటుంది. అంటే రీసెంట్గా వైజాగ్లో ఒక స్టూడెంట్ టీచర్ని చెప్పుతో కొట్టిన దారుణమైన సంఘటన మనం చూసాం. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి? నేను చూశానండి. స్టూడెంట్ బ్యాగ్ తగిలించుకొని వెళ్తుంది. టీచరు మరి స్కూల్కి లేట్ అయిందానో లేకపోతే ఏదో అడిగినట్టుంది. అక్కడ సంభాషణ ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ పిల్ల అయితే చెప్పు తీసుకొని టీచర్ మీద కలబడింది. ఇంకా టీచర్ ఇద్దరు కలబడుకున్నారు. ఏదైనా కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఒక స్టూడెంట్ చదువు చెప్పే టీచర్ మీద ఈ రకంగా చెప్పు తీసుకొని దాడి చేయడం అనేది దీనివల్ల ఏంటంటే ఉపాధ్యాయుల మీద గౌరవం అనేది పోయిద్ది. ఇది ఏంటంటే స్టేట్ వైజ్గా దేశం మొత్తం చూస్తారు కాబట్టి దీనివల్ల ఆ పిల్ల కెరీర్ నాశనం అయ్యిద్ది. అలాగే ఉపాధ్యాయుల మీద ఉన్న గౌరవం కూడా పోయిద్ది. ఇదైతే మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. అది ఏదైనా కానీ లోపల ఇంకా అంటే ఆ టీచర్కి ఆ స్టూడెంట్కి మధ్య పర్సనల్గా ఏదైనా జరిగిందేమో మాకు తెలియదు, కానీ ఏదైనా కానీ ఏదన్నా అంటే టీచర్ ఆ స్టూడెంట్ని ఏమైనా ప్రెజర్ చేస్తుందో లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా సమస్యలు ఉన్నాయో తెలియదు, కానీ ఏదైనా కానీ ఆ రకంగా చెప్పు తీసుకొని దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేయడమో లేకపోతే ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేయడమో ఆ టీచర్ మీద చేయాలి, కానీ ఇలాగ దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అంటే మనం ఒకప్పుడు చూసుకున్నట్టయితే గురువు మీద అంటే ఒక భయం, ఒక భక్తి అలాంటిది ఉండేది. అంటే ఇప్పుడు చూస్తుంటే దేనిలో లోపం అంటారు? అంటే ఇలాంటి సంఘటనలు మనం చాలా చూస్తున్నాం. అది దేనిలో లోపం అంటారు? వ్యవస్థలో లోపమా లేకపోతే దేనిలో లోపం అంటారు? ఇది ఒకప్పుడు గురువు గారి మీద నమ్మకం ఉండేది. అది అప్పుడు ఆ రోజులు వేరండి. ఈ రోజుల్లో ఏంటంటే అంత కార్పొరేటర్ చదువు అయిపోయింది. ఏకాడికి పిల్లల్ని రుబ్బెత్తున్నారు, మార్కులు రావాలని, స్టేట్ ర్యాంకులు రావాలని. ఇప్పుడు వాడి దగ్గర ఎంత టాలెంట్ ఉందో అంతే వచ్చింది మార్కు. చదువులేని వాడిని రాబి వాడిని ఇబ్బంది పెట్టి చూస్తున్నాం. కొంత ప్రెజర్ తట్టుకోలేక కొంతమంది స్టూడెంట్స్ బిల్డింగ్ మీద దూకి చనిపోవడం కూడా చూస్తున్నాం. ఇది ఏంటంటే నేను కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళకి కూడా చదువుతున్నాను, మీ ర్యాంకులు వస్తాయి పోయి తట్టుతో పొట్టలేయండి, అంతేగాని పిల్లకాయల మీద మీ టార్గెట్స్ అనేవి రుద్దొద్దు. అనవసరంగా అంటే పిల్లల్ని ప్రెజర్ చేయొద్దు, వాళ్ళ మానసిక ఒత్తిడి చేయొద్దు. అంటే 10th ఇంటర్ అంటే ఈ పిల్లల్ని మ్యాక్సిమం సఫర్ అవుతున్నారు. ఇంజనీరింగ్ తర్వాత పెద్ద సఫర్ ఏం లేదు, కానీ 10th ఇంటర్లోనే పిల్లలు సఫర్ అయ్యి మార్కుల కోసం వాళ్ళు ప్రెజర్ పడిపోయి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఈ టీచర్ కూడా నాకు తెలిసి ఆ పిల్లని ఏమన్నా ప్రెజర్ చేసి ఉండిద్దేమో, ఏదో సమస్య జరిగి ఉండిద్ది, అందుకని ఫైటింగ్ అనేది జరిగింది. ఏదైనా కానీ పబ్లిక్గా అలాగా టీచర్ మీద చెప్పు తీసుకొని వెళ్తాం మంచి పద్ధతి కాదు. ఏదైనా సమస్య ఉంటే మీ పేరెంట్స్కి చెప్పాలి, లేకపోతే ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేయాలి, అంతేగాని ఇలాగా అది మంచి పద్ధతి. అలాగే టీచర్లు కూడా నేను చెప్పడం ఏంటంటే మీరు అనవసరంగా పిల్లల్ని బాగా టార్చర్ చేయొద్దు. చదువు అని ఇదే పని పిల్లల్ని టార్చర్ చేసి వాళ్ళని నరకం చూపిస్తూ ఉంటారు టీచర్లు కూడా. అలాంటి వాళ్ళకి కూడా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. వాళ్ళకి ఏంది అంటే ఇప్పుడు వాళ్ళ చదువు ఎంతవరకు అది అంతే చూడండి, కానీ 100కు 100 రావాలని వాళ్ళు ప్రెజర్ చేయొద్దు. ఆ ప్రెజర్ చేయడం వల్ల వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి ఇద్దరు టీచర్ అండ్ స్టూడెంట్ ఇద్దరు కలిసి పని చేసుకుంటే ఏదైనా ఎడ్యుకేషన్ సంస్థ బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.